ఏదైతే నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అలాగే కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కానీ నిన్న మున్సిపాలిటీ మీద అవినీతి జరిగిందని చెప్పేసి తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగింది. దానిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మీరు ప్రజాప్రతినిధిగా వెన్నుకోబడ్డారు ఫ్లోర్ లీడర్ గారు. మీకు కౌన్సిల్లో మీరు ఫ్లోర్ లీడర్గా మాట్లాడుతూ ఏదైనా సబ్జెక్ట్ ఉంటే ఖచ్చితంగా నిలదీయాలి, వాళ్ళని అడగాలి. ప్రజలకు కూడా మీరు తెలియజెప్పాల్సింది. పోయేసి మీటింగ్లో వచ్చేసి వట్టిగా కూర్చొని వెళ్ళిపోయేసి నిన్నగాక మొన్న ప్రెస్ మీట్ పెట్టడం ఏంది? ఎప్పుడు జరిగింది? ఇది ఎప్పుడు వచ్చింది? మీరు ఎప్పుడు మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడాల్సింది కౌన్సిల్లో మాట్లాడుతూ ఈ విషయాన్ని మేము కూడా స్వీకరిస్తే తప్పు జరిగిందంటే మీరు మాట్లాడేసి మాకు సూచనప్రాయంగా మీరు చెప్పాలి. చెప్తే మేము దాన్ని తీసుకొని ప్రజలకు కూడా మేము ఏ విధంగా చేయాలో చేస్తాం. అది కాకుండా మీరు ప్రజలను అపోహలకు గురి చేస్తూ ప్రజలను అయోమయంగా గురి చేస్తూ మీరు అనవసరంగా మున్సిపాలిటీ అవినీతి అని చెప్పేసి పార్టీని అదో రకంగా మాట్లాడేది కరెక్ట్ కాదు. గతంలో కూడా మీరు ఏదైతే పుష్కరాల సమయంలో మన గోదావరి రోడ్లో కూడా మీరు రోడ్ వేయకుండానే డబ్బులు తీసుకున్నారని చెప్పేసి గతంలో కూడా మాట్లాడడం జరిగింది. మీరు గతంలో అదే డబ్బులను మేము రోడ్ వేయించేసినాక కూడా మీరు అదే మరి తప్పు జరిగిందని ఎందుకు ఒప్పుకోలేదు? మీరు ఆ రోజు మీరు అప్పుడే ఫస్ట్ ఏమో విమర్శించిండ్రు, తర్వాత విమర్శించిన దాని తర్వాత మీరు రోడ్ వేయించిన తర్వాత కనీసం మంచి చేసిందని చెప్పేసి మాట్లాడినా ఓన్లీ మీరు ఏంది విమర్శించడం వరకే మీ వంతు. ఏదైతే పబ్లిక్ను అపోహలకు గురి చేస్తూ ఏదైతే ఇప్పుడు మన అండర్ బ్రిడ్జ్ విషయంలో కూడా అండర్ బ్రిడ్జ్ ఆల్రెడీ ఈ ఫిబ్రవరిలో ఇలా ఓపెన్ అవుతుందని చెప్పేసి ఈ మంత్ వరకు అని చెప్పేసి మాట్లాడుతూ కూడా ప్రజలను అపోహలకు గురి చేస్తూ ఇక ఇది చెయ్యరు, ఇది కాదు, ఈ అండర్ బ్రిడ్జ్ ఇక్కడితోనే క్లోజ్ అయిపోతుందని చెప్పేసి అనవసరంగా పబ్లిక్ను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి నేను మరోసారి హెచ్చరిస్తున్నాను. మీరందరూ కలిసి చెప్పండి, ఎక్కడ ఏడైనా కూర్చుందామో చెప్పండి. మేమందరం అందరికీ మేమందరం సిద్ధంగా. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఎక్కడ ఏ ప్లేసో చెప్పండి, మేము అందరం ఖచ్చితంగా కూర్చొని మేము సవాల్ విసురుతున్నాం. మేము వచ్చి దేనికంటే దానికి సై అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.